ఒక రాష్ట్రాన్ని సున్నా నుంచి నిర్మించడం అంటే ఏమిటి? 29 గ్రామాల నుంచి 29,000 మంది రైతులు ఏకంగా 34,000 ఎకరాల భూమిని ఇచ్చారు. గ్రీన్ఫీల్డ్ నగరం అంటే పాత ఇళ్లను కూల్చకుండా పచ్చని ఖాళీ నేలపై సరికొత్తగా నిర్మించే ఆధునిక నగరం. ఇలాంటి ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాలనుకోవడం భారతదేశ చరిత్రలోనే మునుపెన్నడూ జరగని ప్రయోగం. గతంలో 5 ఏళ్లపాటు పూర్తిగా ఆగిపోయింది. కానీ ఇప్పుడు అమరావతి 2.0 పేరుతో మళ్లీ భారీ యంత్రాలు కదులుతున్నాయి. వరల్డ్ బ్యాంక్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్తంగా $1.6 బిలియన్ ఖరారు చేశాయి. దాదాపు 13,000 కోట్ల రూపాయలకు పైగా రుణం అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. సిఆర్డీఏ ఇప్పటికే 37,700 కోట్ల విలువైన 59 ప్రాజెక్ట్ టెండర్లను లైన్లోకి తెచ్చింది. ఇదంతా చూస్తుంటే అమరావతి మళ్లీ వేగంగా పరుగులు పెడుతున్నట్టే కనిపిస్తుంది. అమరావతి మళ్లీ వేగంగా పరుగులు పెడుతున్నట్టే కనిపిస్తున్నా ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. కేవలం పెద్ద పెద్ద కాంక్రీట్ భవనాలు కట్టేస్తే ఒక నగరం బతికేస్తుందా? మన దేశంలో ఎన్నో ప్రణాళిక నగరాలు నిర్మించారు. కానీ అందులో చాలా వరకు కేవలం నివాస ప్రాంతాలు మాత్రమే మిగిలిపోయాయి. అవి ముంబై లేదా బెంగళూరులాగా స్వయం సమృద్ధి సాధించిన ఆర్థిక కేంద్రాలుగా ఎదగలేకపోయాయి. ఆర్థిక కేంద్రాలుగా ఎదగలేకపోతే ఏ నగరమైనా సాయంత్రానికి ఖాళీ అయిపోతుంది. అమరావతి కూడా కేవలం ఉద్యోగులు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లిపోయే ఒక పరిపాలనా కేంద్రంగా మాత్రమే మిగిలిపోతుందా? లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చే ఒక గ్రోత్ ఇంజిన్ అవుతుందా? గ్రోత్ ఇంజిన్ అంటే తనంతట తానుగా కొత్త వ్యాపారాలను నిరనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏమిటి? అమరావతి అసలు ఇంజిన్ ఎలా పనిచేయబోతోందో స్పష్టంగా అర్థం చేసుకుందాం. అమరావతి అసలు ఇంజిన్ ఎలా పనిచేస్తుందో తెలియాలంటే పాత నగరాల ఆలోచన మారాలి. సాధారణంగా ప్రజలు ఒక రాజధాని అంటే కొన్ని ప్రభుత్వ భవనాలు అనుకుంటారు. ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, ఒక సచివాలయం ఉంటే చాలు అనుకుంటారు. రాయకోర్టు చాలు అనుకుంటారు. అలాగే కొన్ని వెడల్పాటి ఉంటే నగరం పూర్తయినట్టే అని భావిస్తారు. గతంలో నిర్మించిన చండీగఢ్ లేదా గాంధీనగర్ వంటి నగరాలు మొదట ఇలాంటి ప్రభుత్వ అవసరాల కోసమే పుట్టాయి. ప్రభుత్వ అవసరాల కోసం మాత్రమే పుట్టిన నగరాలు ఆధునిక కాలంలో నిలబడలేవు. నేటి కాలంలో ఒక నగరానికి కేవలం ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే ఉంటే సరిపోదు. దానికి వ్యాపారం, పరిశ్రమలు, సాంకేతికత మరియు ప్రైవేట్ క్యాపిటల్ పెట్టుబడులు కావాలి. ప్రైవేట్ క్యాపిటల్ అంటే ప్రైవేట్ కంపెనీలు తమ సొంత డబ్బుతో ఫ్యాక్టరీలు మరియు ఆఫీసులు పెట్టడం. ప్రభుత్వం ఖజానా నుంచి వేల కోట్లు పెట్టి రోడ్లు వేయగలదు. కానీ ఆ రోడ్ల పక్కన కంపెనీలు రాకపోతే పెట్టిన ప్రతి రూపాయి వృధా అవుతుంది. ఆ రోడ్లపై ట్రాఫిక్ తిరగకపోతే పెట్టిన ప్రతి రూపాయి వృధా అవుతుంది. పెట్టిన రూపాయి వృధా అవుతుందనే భయమే గతంలో అమరావతిని దెబ్బతీసింది. గతంలో అమరావతి ఆగిపోవడానికి ప్రధాన కారణం ఇదే అనే వాదన ఉంది. ప్రభుత్వం మారినప్పుడు ప్రాధాన్యతలు మారాయి, పనులు నిలిచిపోయాయి. అంతర్జాతీయ బ్యాంకులు ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి. ఆ సమయ బ్యాంకులు ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి. అంతర్జాతీయ యాంగురని అందరూ భావించారు. భూములు ఇచ్చిన రైతులు రోడ్లపైకి వచ్చారు. వేల కోట్ల విలువైన పునాదులు తుప్పుపట్టిపోయాయి. తుప్పుపట్టిపోయినా ఆ పునాదులు ఒక చేదు నిజాన్ని నేర్పించాయి. ప్రాజెక్ట్ పూర్తిగా రాజకీయ నాయకత్వంపై ఆధారపడితే ఎంతటి అనిశ్చితికి లోనవుతుందో అర్థమైంది. ప్రభుత్వం మారినా నిర్మాణం ఆగకుండా అంతర్జాతీయ నిబంధనలతో కూడిన సరికొత్త రక్షణ కవచాన్ని మరియు ఆర్థిక వ్యూహాన్ని సిద్ధం చేశారు. సిద్ధం చేసిన ఆ రక్షణ కవచం వెనుకే అమరావతి అసలు రహస్యం దాగి ఉంది. చాలామంది అమరావతిని కేవలం ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అనుకుంటారు. కానీ దీని అసలు ఇంజిన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మరియు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్. ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ ప్రయోగం ఇది. ప్రభుత్వం భూసేకరణ కోసం రైతుల నుంచి బలవంతంగా భూమిని లాక్కోలేదు. భూమి కొనుగోలు కోసం వేల కోట్ల రూపాయల నగదు చెల్లించలేదు. బదులుగా రైతులను నగర నిర్మాణంలో వాటాదారులుగా మార్చింది. వాటాదారులు అంటే ఒక వ్యాపారంలో భాగస్వాములు లాంటివారు. లాభం పెరిగితే వాటాదారుల సంపద కూడా పెరుగుతుంది. బదులుగా రైతులను నగర నిర్మాణంలో వాటాదారులుగా మార్చింది. రైతులను నగర నిర్మాణంలో వాటాదారులుగా మార్చిన ఎలా పనిచేస్తుందో చూద్దాం. రైతులు ఇచ్చిన ప్రతి ఎకరాకు అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్లాట్లను తిరిగి ఇస్తారు. ప్లాట్ల మార్కెట్ విలువ అంతా పెరుగుతుంది. సంపద సృష్టి అంటే పొలం స్థానంలో వచ్చిన ప్లాట్ల విలువ 10 పెరిగి రైతు కుటుంబాలకు భారీ లాభం రావడం. దీనివల్ల రైతులకు అంత సంపద సృష్టి జరుగుతుంది. రైతులకు సంపద సృష్టి జరగాలంటే మొదట ఆ ప్రాంతంలో మౌలిక వసతులు ఉండాలి. కేవలం ఖాళీ స్థలాలు ఉంటే వాటికి ఎటువంటి మార్కెట్ విలువ రాదు. ముందుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధం చేయాలి. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, నిరంతర విద్యుత్ కేబుల్స్ మరియు స్వచ్ఛమైన తాగునీటి నెట్వర్క్. అలాగే భారీ వరద నివారణ కాలువలు మరియు విశాలమైన ప్రధాన రహదారులు కూడా ఇందులో భాగమే. ప్రపంచ బ్యాంకు మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తున్న దాదాపు 13,000 కోట్ల రూపాయలను నేరుగా ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే ఖర్చు చేస్తోంది.
ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బ్యాంకులు ఇచ్చే నిధుల వెనుక ఒక కఠినమైన షరతు ఉంది. ప్రోగ్రామ్ ఫర్ రిజల్ట్స్ విధానంలో క్షేత్రస్థాయిలో నిర్ణీత మైలురాళ్లు పూర్తి చేసినప్పుడే డబ్బులు రిలీజ్ చేస్తారు. దీనివల్ల నిధులు దారి మళ్లకుండా ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. నిధుల సమస్య తీరి ప్రాజెక్ట్ ఆగే ప్రమాదం తగ్గినా ప్రకృతి సవాలు ఇంకా మిగిలే ఉంది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన ఇంజనీరింగ్ సవాలు కృష్ణానది మరియు కొండవీటి వాగు వరదలు. అమరావతి నది పక్కన ఉండటం వల్ల మునిగిపోతుందనేది మొదటి నుంచి ఉన్న ఒక పెద్ద విమర్శ. దీన్ని పరిష్కరించడానికి డచ్ నిపుణుల సలహాతో ఒక భారీ గ్రావిటీ కెనాల్ సిస్టమ్ మరియు రిజర్వాయర్ల నెట్వర్క్ను డిజైన్ చేశారు. ఎంత భారీ వర్షం పడినా వరద నీరు నగరంలో నిలవకుండా గ్రావిటీ ద్వారా రిజర్వాయర్లలోకి, అక్కడి నుంచి తిరిగి నదిలోకి మళ్లేలా వాటర్ మేనేజ్మెంట్ ప్లాన్ రెడీ చేశారు. ఈ ఇంజనీరింగ్ పనులు ఇప్పటికే 35% పైగా పూర్తి అయ్యాయి. వరద ముప్పును శాశ్వతంగా తొలగించకపోతే ఏ గ్లోబల్ ఇన్వెస్టర్ కూడా ఇక్కడ 100 కోట్లు పెట్టడానికి ముందుకు రాడు. అందుకే ఈ బేస్ వర్క్ చాలా కీలకం. వరదలు రాకుండా భూమిని సిద్ధం చేసే ఈ బేస్ వర్క్ పూర్తయ్యాక అసలు కథ మొదలవుతుంది. అయితే అసలు మలుపు ఇక్కడే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధమైన తర్వాత అమరావతి తనంతట తానుగా ఆదాయాన్ని ఎలా సృష్టిస్తుంది? దీనికి సమాధానం 9 థీమ్ సిటీస్ కాన్సెప్ట్. అమరావతిని కేవలం కాంక్రీట్ జంగిల్లా కాకుండా నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, జస్టిస్ సిటీ మరియు ఎలక్ట్రానిక్స్ హబ్గా విభజించారు. ఇప్పటికే ఎస్ఆర్ఎం, విట్ వంటి విద్యాసంస్థలు వేల మంది విద్యార్థులతో పనిచేస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీ మరియు డీప్ టెక్ రీసెర్చ్ సెంటర్ల కోసం భూ కేటాయింపులు జరుగుతున్నాయి. ఎయిమ్స్ మంగళగిరి ఇప్పటికే వేలాది మంది రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తోంది. ఇవన్నీ కేవలం ప్రభుత్వ సంస్థలు కావు. ఇవి బయటి నుంచి నిరంతరం ప్రతిభను లోపలికి లాగే అయస్కాంతాలు. డబ్బును మరియు ప్రతిభను లాగే ఆ అయస్కాంతాలు విజయవంతం కావాలంటే నిర్మాణం వేగంగా జరగాలి. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ రియాలిటీలోకి వద్దాం. రాబోయే 5 ఏళ్లలో అమరావతి ముందున్న అసలు సవాళ్లు ఏమిటి? మొదటిది ఎగ్జిక్యూషన్ స్పీడ్. 37,000 కోట్ల టెండర్లను గ్రౌండ్ పైకి తీసుకురావడం సాధారణ విషయం కాదు. వేల మంది కార్మికులతో ఒకేసారి నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. సచివాలయ టవర్లు, హైకోర్టు ఐకానిక్ భవనం వేగంగా పూర్తి కావాలి. ఉద్యోగుల గృహ సముదాయాలు పూర్తయితేనే ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. పరిపాలన పూర్తిగా మొదలైనప్పుడే హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, బ్యాంకింగ్ రంగాల్లో వ్యాపారం పెరుగుతుంది. అంటే ప్రజలకు రోజువారీ సేవలు అందించే సర్వీస్ సెక్టార్ పరుగులు పెడుతుంది. రాజధానిలో పరిపాలన పూర్తిగా మొదలైనప్పుడే హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, బ్యాంకింగ్ మరియు సర్వీస్ సెక్టార్ పరుగులు పెడతాయి. పరిపాలన మరియు సర్వీస్ సెక్టార్ పరుగులు పెట్టిన తర్వాత పారిశ్రామిక పెట్టుబడులు రావాలి. రెండవ అతిపెద్ద సవాలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడం. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగం మరియు తయారీ రంగం ఇప్పుడు కొత్త పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నాయి. అమరావతిని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో అనుసంధానించే విధంగా అనంతపురం ఎక్స్ప్రెస్ వే, విజయవాడ బైపాస్ మరియు ఔటర్ రింగ్ రోడ్ నెట్వర్క్ను వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. మచిలీపట్నం పోర్టు అందుబాటులోకి వస్తే అమరావతి ఒక లాజిస్టిక్స్ హబ్గా మారుతుంది. లాజిస్టిక్స్ హబ్ అంటే ముడి సరుకులు మరియు తయారైన వస్తువులను వేగంగా రవాణా చేసే ప్రధాన కేంద్రం. సరుకు రవాణా వేగంగా జరిగితేనే పెద్ద కంపెనీలు ఫ్యాక్టరీలు పెడతాయి. సరుకు రవాణా వేగంగా జరిగితేనే తయారీ పరిశ్రమలు ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేస్తాయి. తయారీ పరిశ్రమలు యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక రైతులకు న్యాయం జరగాలి. మూడవ అంశం రైతులకు ఇచ్చిన వాగ్దానం. 29,000 మంది రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించి ఆ లేఅవుట్లలో కరెంటు, నీరు, రోడ్ల సౌకర్యాలు కల్పించాలి. రైతులు తమ ప్లాట్లను అమ్ముకోవడమో లేదా అక్కడ వ్యాపారాలు నిర్మించుకోవడమో చేసినప్పుడే స్థానిక ఆర్థిక వ్యవస్థలో డబ్బు చలామణి పెరుగుతుంది. బ్యాంకుల రుణాలు తీర్చడానికి 29 సంవత్సరాల గడువు ఉంది. 2031 నుంచి తిరిగి చెల్లింపులు మొదలవుతాయి. అంటే రాబోయే 5 ఏళ్లలో అమరావతి తన సొంత కాళ్లపై నిలబడాలి. భూముల విక్రయాలు మరియు పన్నుల ద్వారా ఆదాయాన్ని సృష్టించుకునే స్థాయికి ఎదగాలి. భూముల విక్రయాలు మరియు పన్నుల ద్వారా ఆదాయాన్ని సృష్టించుకునే స్థాయికి ఎదగాలి. ఆదాయాన్ని సృష్టించుకునే స్థాయికి ఎదిగినప్పుడే రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది. చివరిగా, ఇది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అమరావతి విజయం అనేది కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాదు. ఆంధ్రప్రదేశ్ యువత ఉన్నత చదువులు లేదా ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు లేదా విదేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి తగ్గాలి. సొంత రాష్ట్రంలోనే గ్లోబల్ అవకాశాలు లభించాలి. లక్షలాది హైటెక్ ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాలు మరియు బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్ ఏర్పడాలి. స్టార్టప్ ఎకోసిస్టమ్ అంటే కొత్త ఆలోచనలతో వచ్చే వ్యాపారాలకు నిధులు మరియు స్థలం లభించే వాతావరణం. అది ఏర్పడినప్పుడే ఒక రాష్ట్ర ఆర్థిక చక్రం సరైన దిశలో తిరుగుతుంది. అమరావతి 2.0 కేవలం ఇటుకలు, సిమెంట్ గోడల నిర్మాణం కాదు. అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాల ఆర్థిక పునాది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాల ఆర్థిక పునాదిగా మారబోతున్న అమరావతిపై
స్పష్టమైన అవగాహన ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం. ఈ సమగ్ర విశ్లేషణ మీకు నచ్చితే, ఇటువంటి లోతైన వాస్తవాలు మరియు ఇన్ఫోటైన్మెంట్ కేస్ స్టడీస్ కోసం మీ తెలుగు రిపోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.